బంక్ యజమానులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ గందరగోళాల మధ్య ప్రజలు అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవడంతో ఇంధన నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ అంశంపై ఈరోజు మనం డిబేట్లో చర్చిద్దాం. ఈరోజు మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. అలాగే జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారులు, దేవాదాయ శాఖ, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు, ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం అంటే గత నిన్న మొన్న కూడా చూసుకున్నట్లయితే కూడా పెట్రోల్ డీజిల్ అనేది కొరతగా కనిపిస్తూ ఉంది. అసలు నిన్నైతే చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు, అలాగే బండిలో 200 రూపాయలు పెట్రోల్ మాత్రమే కొడతాం, అలాగే కార్ అయితే 1000 రూపాయలు మాత్రమే కొడతామని చెప్తున్న పరిస్థితుల్లో చాలామంది నిన్న పెట్రోల్ బంకుల ముందు కూడా క్యూ కడుతున్న పరిస్థితి చూసాం. అలాగే కొంతమంది అక్కడే ధర్నా నిర్వహించి ఎందుకు కొట్టరు అని చెప్పి మాట్లాడిన పరిస్థితి చూసాం. కోటేశ్వరరావు గారు, అసలు ఈ పెట్రోల్ డీజిల్ కొరతని ఏ విధంగా చూడాలి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే మన దేశంలో 99% సరఫరా చేస్తున్నాయి. అవి కాకుండా జియో, అదేవిధంగా నయారా అనేటువంటి 2 ప్రైవేటు కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ బంకులు కూడా, అంటే ప్రైవేట్ సంస్థల బంకులు కూడా వాటిని మూసివేశారు. అది అందరం చూస్తున్నదే. ఈ పరిస్థితిని అనుకోవటం ఇంకొక 3 రోజులు ఉంటుంది. ఎందుకంటే 29వ తారీఖున పశ్చిమ బెంగాల్లో 2వ దశ ఎన్నికలు అయిపోతాయి. అయిపోయిన తర్వాత 30వ తారీఖున కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ డీజిల్ పెట్రోల్ ధరలను పెంచేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసింది. లేదు మేమేమి పెంచట్లేదు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ పెంచడం అనివార్యం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. రెండోది, గడిచినటువంటి 2 నెలలుగా జరుగుతున్నటువంటి పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మన దేశం దిగుమతి చేసుకునేటువంటి పొడి చమురు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో మాదిరి సాధారణంగా దిగుమతులు అయితే లేవు. అందుకని ముందు జాగ్రత్త చర్యగా పరిమితంగానే డీజిల్, పెట్రోల్ సరఫరా చేయాలని చెప్పేసి బహుశా అనధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుంది. ఎందుకంటే పూర్తి కొరత వస్తే చూసాం, గతంలో మన ఎల్పిజికి ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చిందో మనం చూసాం. అందుకని మీరు తగ్గించి సరఫరా చేయండి. దీనిలో 2 రకాలు. ఒకటేమో ఉన్నటువంటి దాన్ని పొదుపు చేసి ఎక్కువ రోజులు సరఫరా చేయొచ్చు అనేటువంటిది ఒక ఆలోచన అయితే, రెండోది నష్టాలను తగ్గించుకోవడానికి, ఎట్లాగో ధరలు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కనుక నష్టాలను తగ్గించుకోవడానికి కూడా, తక్కువ నష్టాలతో బయటపడటానికి కూడా ఇది చేస్తున్నారనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందుకని మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇతర మంత్రులు కావచ్చు, ఎన్ని హుకుములు జారీ చేసినా, ఇంకోటి జారీ చేసినా కానీ ఖచ్చితంగా సాధారణ సరఫరా కంటే తగ్గిందని చెప్పేసి మార్కెటింగ్ కంపెనీలే చెప్పాయి. పునరుద్ధరిస్తామని చెప్పేసి అవి చెప్పాయని చెప్పేసి మీరే చెప్పారు. అందుకని అది వాస్తవం. అది ఒక ఆంధ్రప్రదేశ్ 2 ఇంజన్ల పాలన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా, ప్రతిపక్ష కాంగ్రెస్ పాలిత తెలంగాణలో కూడా పరిస్థితి అదే. ఇక్కడ కూడా గత 15 రోజులుగా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. కొన్ని బంకులు 2 రోజులు పనిచేస్తాయి, 3 రోజులు మూతపడతాయి, మళ్ళీ 2 రోజులు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అంతే. అందుకని అక్కడ 2 ఇంజన్ల పాలన ఉన్నా, లేకపోతే 3 ఇంజన్ల పాలన ఉన్నా కానీ మొత్తం చంద్రబాబు నాయుడు గారే చక్రం తిప్పుతారన్నా కానీ పెట్రోల్, డీజిల్ అయితే రావట్లేదు. అందుకని ఇది వాస్తవ పరిస్థితి. ఎందుకంటే ఎవరే పలుకుబడి ఎంత అనేటువంటి సమస్య కాదు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చేస్తున్నటువంటి మాయాజాలం ఇది. ఇక ప్యానిక్ బయింగ్ అంటారా? ప్యానిక్ బయింగ్ ఏం చేస్తారు? పెట్రోల్ డింగర్ లో ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, 200, 500 లేకపోతే 1500 నుంచి చమురు కొట్టట్లేదని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు ప్యానిక్ బయింగ్ ఏముంటది? ఒక్కసారిగా కొరత వస్తుంది అనుకుంటే
టూ వీలర్స్ వాళ్ళు కానీ, ఫోర్ వీలర్స్ అంటే అంటే కానివ్వండి, కోటేశ్వరరావు గారు లేకపోతే పానిక్ భయం వల్ల ఇంతమంది వెళ్తున్నారు కాబట్టి ఏ రోజుకి ఆ రోజు ఏదైతే పెట్రోల్ వస్తుందో మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల అక్కడ ఏమన్నా కొరత ఏర్పడుతుందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. ఏం చేసుకుంటారు? ఎక్కువ తీసుకుని ఏం చేసుకుంటారు? అదేమన్నా తాగేదా? కాదు కదా. ఎక్కువ తీసుకుంటారు జనం ఇట్లా అని చెప్పేసి జనాన్ని వినియోగదారుల మీద నింద మోపటం తప్ప, వినియోగదారుల మీద నింద మోపేటువంటి వ్యవహారం తప్ప ఇది ఏం చేసుకుంటారు జనం ఎప్పుడు కొనుగోలు చేసి? మనం చూసాం తెలంగాణలో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో ప్రసంగం చేసిన తర్వాత పానిక్ బయింగ్. ఏం పానిక్ బయింగ్? రోజు 200 కొట్టించుకునే వాళ్ళు లేదా 150 రూపాయలు కొట్టించుకునేటువంటి పెట్రోల్ వాహనాలు 10 లీటర్లు కొట్టించుకుంటారు ఫుల్ చేసుకుంటే, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నవాళ్ళు. అదే విధంగా కార్ల వాళ్ళు లేకపోతే ఆటోల వాళ్ళు వీళ్ళంతా కూడా ఫుల్ ట్యాంకులు చేసుకుంటారు. ఎందుకని ఫుల్ ట్యాంకులు చేసుకున్నా కానీ సాధారణం కంటే ఒక రోజు పెరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని ఏదో జనం ఏదో పొరపాటు చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు అని జనం మీద దాడి చేయడం అనేటువంటిది అది ఏమాత్రం సమర్థనీయం కాదు. వాళ్ళకి ఎంత కావాలంటే అంతే. ఏమన్నా ఊరికేమన్నా ఇస్తున్నారా? అదేమి ఉచితంగా ఇచ్చేటువంటి బియ్యం లాంటిది కాదు కదా. ఊరికి ఇవ్వట్లేదు. ఊరికి ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత ఇవ్వండి. ఉందని చెప్తున్నారు కదా మీరే. నెలల తరబడి మా దగ్గర నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు కదా. అందుకని మీరు అంటే ప్రభుత్వం చెప్పేటువంటి మాట వేరు, ఆచరణలో వేరు. నేను ముందే చెప్పినట్టుగా ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోతున్నారు. ఆ పెంచేంత వరకు సాధ్యమైన మేరకు కోత పెట్టి ఎంత నష్టం వీలైతే అంత నష్టాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ కృత్రిమ కొరతని మార్కెటింగ్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వమే సృష్టిస్తా ఉన్నది. అంతే తప్ప ఎక్కడన్నా డీలర్లు కొంతమంది ఉంటే ఉండొచ్చు, లేరని నేనేం చెప్పట్లేదు. ఈ కొరతను ఆధారంగా చేసుకొని బ్లాక్ లో అమ్మేటువంటి డీలర్స్ కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోవడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి అసమర్థత కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు 3 పార్టీల కూటమి అసమర్థత కూడా కావచ్చు. అందుకని మీ అసమర్థతని ఇతరుల మీద, సోషల్ మీడియా మీదనో లేకపోతే వినియోగదారుల మీదనో లేపడం అనేటువంటిది అత్యంత బాధ్యతారహితం అనేది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎస్ మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యేందుకు కిషోర్ గునుగుల గారు, నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ డిబేట్.